వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించిన వెలిచాల రాజేందర్ రావు. జగిత్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామస్తుల వినూత్న నిరసన. బురద రోడ్లపై వరి నాట్లు వేసిన గ్రామస్తులు. నేరాల నియంత్రణలో నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగ్రత్తల పాత్ర కీలకం. పోలీస్ జాగ్రత్తలకు నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఐపీఎస్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం. 10 మంది విద్యార్థులను కరిచిన ఎలుక ఆసుపత్రికి తరలింపు. ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని వివిధ దేవాలయాల్లో మహిళలు భక్తుల సందడి. కరీంనగర్లో క్లస్టర్ 7 కబడ్డీ క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్లోని వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలోని సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాలుర కబడ్డీ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు, గౌరవ అతిథులుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ అమిత్ కుమార్, డివైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సంపత్రావు హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీలను సిబిఎస్ఈ పరిశీలకులు ఎల్ వెంకటరమణ పరిశీలించారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి లలిత కుమారి, ప్రిన్సిపల్ రేణుకా బలివాడ, పాఠశాల అడ్వైజర్ కమిటీ సభ్యులు గండ్రా లక్ష్మణరావు పాల్గొన్నారు. వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల 42 సంవత్సరాలుగా ఉన్నతమైన విద్యతో పాటు అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ ఉండడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమని తెలిపారు. కేటగిరీ 14, 17, 19లలో గెలుపొందిన విన్నర్లకు 10,000, రన్నర్లకు 8,000 మరియు 2వ, 3వ బహుమతిగా 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని, అదే క్రమంలో కేటగిరీ 14, 17, 19 విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరించినప్పుడే క్రీడల్లో రాణిస్తామని తెలిపారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ సుధాకర్ రావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులకు, కోచ్లకు, మేనేజర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద స్కూల్ కరీంనగర్లో సిబిఎస్ఈ క్లస్టర్ 7 అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి దాదాపుగా 850 మంది పార్టిసిపెంట్స్, స్కూల్ చిల్డ్రన్ సిబిఎస్ఈ చదివే వాళ్ళతో కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లస్టర్ 7లో అండర్ 19 మరియు అండర్ 17 మరియు అండర్ 14 3 కేటగిరీలలో టోర్నమెంట్ కండక్ట్ చేసి ఈ 3 కేటగిరీలలో విన్నర్స్ను. జగిత్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్ గ్రామస్తులు వినూత్న ఆందోళనకు దిగారు. నడవడానికి వీలు లేకుండా బురదమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. కాస్త వర్షానికి రోడ్డు బురదమయంగా మారుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామస్తులు రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా మా గ్రామం రోడ్డు తలరాత మాత్రం మారడం లేదన్నారు. సంవత్సరాలు గడిచినా నాయకుల మాటలు ఇవ్వడం తప్ప రోడ్డును బాగు చేసిన పాపాన పోలేదని, ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి రోడ్డు దుస్థితిని చూసి రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చేసింది. అప్పుడు కూడా మనకి రోడ్డు కాలేదు, అయితే అని చెప్పేసి మన కొప్పులీశ్వరు మంత్రి ఉన్నప్పుడు అయితే అని చెప్పి కాలేదు. ఇప్పుడు మన ఇది ఎమ్మెల్యే ఓట్లప్పుడు మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వచ్చి మనకు హామీ ఇచ్చిండు, మీ ఊరికి రోడ్ వేపిస్తా, రోడ్ వేయించినాక మీ ఊరికి వస్తా అయ్యని చెప్పి అన్ని ఓట్లు వేసినాం. కానీ ఇప్పటికి కూడా మాకు రోడ్ అవ్వట్లేదు. ఈ మా ఊరి పరిస్థితిని మన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. అవుతుంది రోడ్ శాంక్షన్ అయింది, చేస్తా అంటారు, వేస్తలేరు. ఓట్లు అప్పుడు అత్తురు పోతురు, మళ్ళీ ఊరికి వచ్చేది లేదు, చేసేది లేదు.
ఊరుకు సిసి రోళ్ళు వాడకున్నాయి. నేరాల నియంత్రణలో నిందితులను పట్టుకోవడంలో పోలీసు జాగ్రత్తల పాత్ర కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. పోలీస్ జాగిలాలు నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, శిక్షణ సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని ఎస్పీ గౌస్ తెలిపారు. పోలీస్ జాగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయని, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ ఆస్తి నష్టం నివారించడంలో పోలీస్ జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. మాదక ద్రవ్యాలు, బాంబులు మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని, జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైందన్నారు. పోలీస్ జాగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4 జాగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండర్లు ఉన్నారని వెల్లడించారు. ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, నరేష్, ఆర్ఏలు రమేష్, యాదగిరి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డాగ్స్ హ్యాండ్లర్లు కార్తిక్, సురేష్, శ్రీనివాస్, కిరణ్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం సృష్టించాయి. 10 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు అలజడి సృష్టించాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. 10 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. 8వ తరగతి విద్యార్థి రక్షిత్, 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ ఇద్దరికి రాత్రి సమయంలో ఎలుకలు కొరికాయని ప్రిన్సిపల్ రాణికి తెలిపారు. రూమ్లో పడుకున్న 10 మంది విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ముందస్తుగా 10 మంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎలుకల గోలతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికి మాత్రమే ఎలుకలు కొరికాయని, మిగతా వారికి ఏమీ కాలేదని, అందరూ సేఫ్గా ఉన్నారని ప్రిన్సిపల్ రాణి తెలిపారు. రైస్ కూడా ఉండే దాంట్లో నుంచే అదంతా క్లీన్ చేశారు. క్లీన్ చేయడం వల్ల 1-2 ఇట్లా తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే బోన్స్ తెప్పించి బోన్స్ పెట్టించాను. పిల్లలకి ఎటువంటి అంటే ప్రమాదం ఏది జరగలేదు. చిన్నగా ఇట్లా బయట చేసిందంటే ఇంజెక్షన్ ఇప్పించాను అంతే తప్ప పిల్లలకి ఎటువంటిది ఏది అవ్వలేదు సార్. 1-2 అట్లా తిరగడం వల్ల దానికి కూడా మేము నెట్టు పెట్టించడము, ప్లస్ దాంట్లో హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని మూయించడము, ఇలాంటి పనులన్నీ చేసాం సార్. పిల్లలకి ఎటువంటి ప్రమాదం కానీ ఏది కానీ లేదు. అంటే ప్రికాషన్ బెటర్ దెన్ క్యూర్ అని ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది సార్. డాక్టర్ని అంటే ఎటువంటిది అబ్బాయికి ఏమీ అవ్వలేదు అని వాళ్ళు కూడా అంటే ఏమీ అవ్వలేదు చెప్పారు. ఏంటంటే ఇట్లా కలిసిందన్న అనుమానంతో తీసుకెళ్ళడం జరిగింది. అట్లా లేదు సార్, చూసినాం ఎలుక వచ్చిందని పిల్లగాడు చూసిండు వల్లే వెంటనే నేను అవి బోన్స్ తెప్పించేసి వాటికి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అది పెట్టించేసాను అనమాట. అట్లా వేధించే భర్తను భార్య హత్య చేయించింది. 28 నెలల తర్వాత ఈ హత్య వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన సింగం నడిపి గంగాధర్ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అతన్ని హత్య చేయించింది. కిరాయి హంతకులతో కొండగట్టు వద్ద దహనం చేయించింది. తాగుబోతు భర్త ఏడపోయిండోనని ప్రచారం చేసింది. కెనాల్లో పడి చనిపోయి ఉంటాడని డెత్ సర్టిఫికెట్ తీసుకునేందుకు యత్నించింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. చివరకు 28 నెలల తర్వాత బయటపడడంతో పోలీసులు భార్య భర్త హత్యకు ప్రధాన సూత్రధారని పోలీసులు తేల్చారు. జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ర సమక్షంలో అరెస్టైన సంజన చూపించి వివరాలు వెల్లడించారు. గంగాధర్కు భార్య సంధ్య, 2 కూతుర్లు ఉన్నారు. ఏ పని చేయకుండా నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఇంట్లోని సామాగ్రి అమ్మి జూదం ఆడేవాడు. పెద్ద కూతురు పెళ్లి చేద్దామని భార్య అడిగినా గంగాధర్ అంగీకరించలేదు. దీంతో 10,000 ఇస్తానని ఆశ చూపి ఒప్పించింది. కూతురు పెళ్లి తర్వాత గంగాధర్ అల్లుడు ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. ఈ విషయమే సంధ్య తోటి కోడలు మమత ఆమె కుమారుడు గ్రహిత్ పటేల్ వద్ద గోడు వెళ్లబోసుకుంది. భర్త వేధింపులు భరించలేనని అతడిని చంపితేనే సంతోషంగా ఉంటామని చెప్పింది. ఇందుకోసం ఖర్చుల కింద గ్రహిత్కు 40,000 రూపాయలు ఇచ్చింది. అతడు స్నేహితులైన అబ్దుల్ అఫ్సర్, చెన్న నిఖిల్, మూటవల్లి పవన్లను ఒప్పించాడు. వారు 2023 మార్చి 12న కారు అద్దెకు తీసుకుని గంగాధర్ను ఎక్కించుకొని కొండగట్టు సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్దకు వచ్చారు. అక్కడ మద్యం తాగించిన అనంతరం అతడి కాళ్ళు అదిమి పట్టి మెడకు తీగ బిగించారు. పవన్ సమీపంలో ఉన్న పాత టీవీ పిక్చర్ ట్యూబ్ను పగలగొట్టి ఆ ముక్కతో గంగాధర్ మెడను కోశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని మృతదేహంపై చెత్త వేసి తగులబెట్టి వెళ్లిపోయారు. గంగాధర్ కనిపించడం లేదని ఎవరైనా అడిగితే మద్యానికి బానిసై ఎటు వెళ్లిపోయాడో తెలియదంటూ భార్య సంధ్య చెప్పేది. దాంట్లో ఏంటంటే వాళ్ళని డౌట్ వచ్చి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో ఇక్కడ జరిగిన హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటాయి అన్నట్టు. దాంట్లో ఏంటంటే దాని ప్రకారం మొత్తం 6 నిందితులు కలిపి అతన్ని చంపినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన ముందర ప్రొడ్యూస్ చేసిన ఆమె సింగం సంధ్య, ఈమె A1 అంటే మృతుడి భార్య అన్నట్టు. ఈ
మృతుడి భార్య వీళ్ళ యారాలు కొడుకు అంటే వాళ్ళ బావ కొడుకు చెప్తారు అన్నట్టు. కారణం ఏంటంటే ఈ మృతుడు అనేటోడు బాగా తాగి వచ్చి బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను హింసించేటోడు, డబ్బులు లాగొట్టోడు, శారీరకంగా మానసికంగా హింసించి జీనాహారం చేసి దాన్ని భరించలేక ఏంటంటే బిడ్డ పెళ్లి చేద్దామన్నా కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఈయనకు 10,000 రూపాయలు ఇస్తే బిడ్డ పెళ్లికి శ్రావణ శుక్రవారం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని పలు దేవాలయాల్లో మహిళలు భక్తుల సందడి నెలకొంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వివిధ దేవాలయాల్లో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు మాట్లాడుతూ సకల శుభాల శ్రావణ మాసం లక్ష్మీ మాసమని, మహిళలు ఈ మాసాన్ని పవిత్రంగా భావించి శుచి శుభ్రతతో నిష్ఠతో సకల సౌభాగ్యాలు కలగాలని లక్ష్మీ అమ్మవారిని వేడుకొని అభ్యంగన స్నానాలు ఆచరించి పసుపు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ముత్తైదులను వారి గృహాలకు ఆహ్వానించి వారికి పసుపు కుంకుమలు ఫలదానాలు ఇవ్వడంతో పాటు మహాప్రసాదాలను మహాపుష్పం భోజన తాంబూలాలను అందజేస్తారు. అన్ని పవిత్ర దినాలు కావడంతో వ్రతాలు పవిత్రస్తవాలు కృష్ణాష్టమి వేడుకల కోసం జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శైవ వైష్ణవ కోవెల్లో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంటుందని, అంచేత మహిళలు ఈ రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారని పలువురు మహిళలు తెలిపారు. శ్రావణ మాసం మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల మొదటి శుక్రవారం కావడంతో ఇళ్లలో ఆలయాల్లో శ్రావణ లక్ష్మీ పూజలు చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెండ్లైన ఏడాది తర్వాత ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. శ్రావణ మాసమంతా పండుగల సందడి ప్రారంభమవుతోంది. గోదాదేవి తిరునక్షత్రం, నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, అదే రోజు జంధ్యాల పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు శ్రావణంలో రానున్నాయి. 5వ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపద మాసం ఈ ఏడాది వినాయక చవితితో ప్రారంభం కానుంది. సకల శుభాలను ఓసదే శ్రావణం జ్ఞానసిద్ధిని అందిస్తుంది. సకల శుభాలను ఒసగి శ్రావణం జ్ఞానసిద్ధిని అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణ మాసంలో వైష్ణవ ఆరాధనతో పాటు మహాశివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు ఈ శ్రావణ మాసంలో అత్యధికంగా మంచి ముహూర్తాలు ఉంటున్నాయంటారు పండితులు. ముహూర్తాలు అత్యధికంగా ఉన్నాయని అటు పురోహితులకు ఇటు కళ్యాణ వేదికలకు మంచి లాభసాటిగా ఉండే రోజులని చెప్పవచ్చు. ఈ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు అనుకూలమైన మాసం కావడంతో హిందువులు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ప్రజలు కృత లక్ష్యంతో ఉంటారు. కరీంనగర్ పట్టణం చైతన్యపురిలోని మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేపథ్యంలో దేవాలయానికి అశేష సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల కోడి బియ్యం సమర్పించారు. సాయంత్రం వేళ సామూహిక కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉండడంతో శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఈ రోజున శ్రీ మహాశక్తి దేవాలయంలోని అమ్మవార్లను పూజించడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం సిద్ధిస్తాయని మహిళా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. దేవాలయంలోని ముగ్గురు శక్తివంతమైన అమ్మవార్లను పూజిస్తే తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఉంటారని శ్రీ మహాశక్తి దేవాలయానికి వచ్చే భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవార్లకు అభిషేకం, పూజలు, సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి నెల రోజుల పాటు శ్రావణ మాసం వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ రాజరాజేశ్వరి దేవికి సాయంత్రం షోడశోపచార పూజలు జరగనున్నాయి. వచ్చే నెల 8న వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే 9న రాఖీ పౌర్ణమి రోజున ఋగ్వేద, యజుర్వేద ఉపకర్మ నిర్వహిస్తారు. 16వ తేదీన గోకులాష్టమి సందర్భంగా దేవాలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం, సోమవారం గర్భాలయంలో ఆర్థిక సేవలు నిలిపివేసి కేవలం లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. 3 గంటల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు మంగళ వాయిద్యములు, 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు సుప్రభాతము, 3 గంటల 45 నిమిషాల నుంచి మనకు 4:50 నిమిషాల వరకు కూడా సర్వదర్శనం ఇవ్వడం జరిగింది.
అలాగే 4:50 నుండి 5:15 వరకు శుద్ధి కార్యక్రమము చేసిన అనంతరము 5:15 నుంచి 6:30 వరకు స్వామివారికి ప్రాతకాల పూజ గావించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు సర్వదర్శనం ప్రత్యేకంగా 1 గంట పాటు ఇవ్వడం జరిగింది. స్థానికులు కానీ భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. విద్యార్థులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా విద్యార్థులకు సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు అన్ అకాడమీ పేరుతో జేఈఈ మెయిన్స్ నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ తరగతులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు 2 గంటల పాటు ఆన్లైన్ కోచింగ్ తరగతుల్లో శిక్షణ తీసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. పిల్లల ఆంగ్ల భాషా స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు మెడికల్ సైడ్ ఆసక్తి ఉంటే నీట్ శిక్షణ, ఇంజనీరింగ్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు జేఈఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ తెలిపారు. గతంలో జిల్లాలోని 13 KGBV రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ అకాడమీ పేరుతో ఈ నీట్ జేఈఈ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగిలిన 26 రెసిడెన్షియల్ పాఠశాలలో శిక్షణ ప్రారంభిస్తున్నామన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో 8 నుంచి 12 తరగతుల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రెగ్యులర్ అకాడమిక్తో పాటు అదనంగా నేర్చుకోవాలని, ఈ తరగతుల వల్ల భవిష్యత్తులో పోటీ పరీక్షలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట లక్ష్మీరాజం, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి మౌలిక అవసరాలు తీర్చే దిశగా నడుస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ పౌరులకు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉండేలా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, రేషన్ కార్డుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇస్తుంది, మీ అందరికి తెలుసు. అంతేకాదు ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం జరుగుతుంది. నిన్నటికి 200 కోట్ల ప్రయాణాలు మా ఆడబిడ్డలు చేశారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులకు తీసుకోవాల్సిన చర్యలు, వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించి కమిషనర్ పలు సూచనలు, సలహాలు చేశారు. సంబంధిత అంశాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి సహాయక కార్యక్రమాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా, ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా వాటికి స్పందించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేసి నీరు నిలిస్తే తొలగించాలని తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జీపీఎస్ ట్రాకింగ్, రీడింగ్ రిపోర్ట్ను ప్రతిరోజు అందించాలని అన్నారు. స్వచ్ఛ ఆటోల జీపీఎస్ ట్రాకింగ్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లింకులు చేయాలని, స్వచ్ఛ ఆటోల జీపీఎస్ ట్రాకింగ్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కు లింక్ చేయాలని అన్నారు. DRFCC డంప్ యార్డులు, గార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నగరపాలక సంస్థ కార్యాలయాల్లో కూడా త్వరగా సీసీ కెమెరాలు బిగించాలని కోరారు. డంప్ యార్డుకు వెళ్లే చెత్త వాహనాలను ఎవరు అడ్డుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా రోడ్లపై ఎక్కడా చెత్త కనబడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తన గ్రామమే తన సర్వస్వం అంటూ తన గ్రామంలో పారిశుద్ధ్య నిర్మూలనకు మొదటి ప్రాధాన్యతనిస్తూ గ్రామం కోసం ఎంతైనా కృషి చేస్తానని అంటున్నాడు కదంబంపూర్ గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ అనుబంధ గ్రామమైన కాషపల్లిలో గత 10 సంవత్సరాలుగా పారిశుద్ధ్య నిర్మూలనకు కృషి చేస్తున్నాడు. గ్రామంలో మురుగునీరు ఉన్న చోట, డ్రైనేజీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడక్కడ పారిశుద్ధ్యంగా ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ గ్రామానికి తన వంతు కృషి చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నానని తెలిపారు. వర్షాల వల్ల అంటురోగాలు ప్రబలకుండా మురికినీరు ఉన్న చోట, డ్రైనేజీల్లో దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్లు ప్రతి వీధులను వేస్తున్నట్టు తెలిపారు. ఇతని కృషిని గమనించిన కాషపల్లిలోని పలువురు గోస్కుల సదయ్యను అభినందిస్తున్నారు. మరి ఇలా గ్రామ పంచాయతీలో 36 లక్షల కరెంట్ బిల్లు ఉన్నది. మరి మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి. మరి ఇలా ఎక్కడెక్కడో వచ్చి మన ఊళ్ళే ఉపాధి పొందుతున్నారు. మన యువకులేమో
మరి ఇలా కైకిలి కూలిపోతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ మన గ్రామాన్ని పరిశుభ్రంగా తీసుకెళ్తాం. మరి యువకులను ముందుంచే వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం. మరి ఊరు బాగుంటేనే ఊరు కోసం మన ఊరు అభివృద్ధి కోసం మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పెద్ద ఎత్తున తీసుకెళ్తామని అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద అధికమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుల్తానాబాద్లో రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో వీధుల్లో తిరుగుతూ అరుస్తూ ఉంటే నిద్ర కూడా పట్టడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. చిన్నారులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ రోడ్లపై వెళ్తున్న వారిని వెంబడిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు మాత్రం వీధి కుక్కల నియంత్రణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులే పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు గోడు విలపించుకుంటున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతనంగా నిర్మించిన పుట్ట బంగారం వేదిక, కేఎన్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పునర్నిర్మాణం చేసిన నాగదేవతల ఆలయాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రాన్ని 2027 సంవత్సరంలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి టెంపుల్ సిటీగా గొప్ప అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులు, ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. క్షేత్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగలక్ష్మి అమ్మవారు, నాగలక్ష్మి దేవాలయం ప్రారంభోత్సవం, అదేవిధంగా పుట్ట బంగారానికి సంబంధించినటువంటి మండపం ప్రారంభోత్సవం, షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం. రాబోయే రోజులపట ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రం ఈ ప్రాంతం అంతా కూడా మొన్ననే హైదరాబాద్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, సంబంధించినటువంటి ఆగమ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఏ విధంగా ఈ దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రణాళికలు తయారు చేసి సర్వే చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఉగ్ర నరసింహస్వామి దేవాలయం తక్షణమే సుమారు 5 కోట్ల పైచిలకు 5.5 కోట్లతోని పునర్నిర్మాణం ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల లోపల ఏ విధంగా లక్ష్మీ నరసింహస్వామి దైవ క్షేత్రంలో దేవాలయం చుట్టూ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్, ఏ విధంగా రోడ్స్ ఉండాలి, ఏ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలి, ప్రజలు భక్తులు వస్తే ఇబ్బంది జరగకుండా ఏ విధంగా ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండాలనే ఒక నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను అమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాన్ని డివైఎఫ్ఐ విద్యార్థి నాయకులు పట్టుకొని ఎంఈఓ మీడియాకు సమాచారం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ పక్కనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేయగా డివైఎఫ్ఐ విద్యార్థి నాయకులు పట్టుకుని ఎంఈఓకు మీడియాకు సమాచారం అందించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మాజీ జెడ్పీటీసీ కార్యాలయం పక్కన షట్టర్లో పుస్తకాలను డంపు చేసి విద్యార్థులకు వారి స్వయంగా అధిక ధరలకు అమ్ముతున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ మండిపడ్డారు. శ్రీ చైతన్య యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. అదేవిధంగా ఎంఈఓ ఆఫీస్కు కూతవేటు దూరంలో పుస్తకాలు అమ్ముతూ ఉండడం అధికారులకు ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. వెంటనే పుస్తకాల స్టోర్ను సీజ్ చేసి విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంఈఓ ఆఫీస్ కూతవేటు దూరంలో ఈరోజు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పేరుతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను అమ్ముతా ఉన్నారు. దీనిని మేము గమనించి ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి పర్మిషన్కి సంబంధించిన పేపర్లు కానీ ఎలాంటివి కానీ లేవు. వాటి మీద మాకు కొన్ని జిరాక్స్ చూపించడం, దాని మీద అనుమానం ఉంటే జిల్లా మండల ఎంఈఓ అధికారి గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే పొంతన లేని సమాధానం చెప్తా ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. అదే విధంగా అనేక సార్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు కొనాలని అమ్ముతా మానసికంగా ఇబ్బంది చేస్తున్న పాఠశాల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని ఈ జిల్లాలో విద్యాధికారులకు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా దీన్ని పట్టించుకోకపోవడం చాలా, దీని వెనుక ఆంతర్యం ఏందని ఈరోజు విద్యాధికారులను అడుగుతా ఉన్నాం. విద్య నేర్పిన గురువులను మర్చిపోవద్దని మెట్పల్లి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి గైనకాలజిస్ట్ జ్యోతి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ప్రతి విద్యార్థికి 4 ఆశయాలు ఉండాలని విద్యార్థులకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ప్రముఖ గైనకాలజిస్ట్ దేవరశెట్టి జ్యోతి సూచించారు. 10వ తరగతిలో చదివి పాఠశాలలో 1st, 2nd, 3rd క్లాసుల్లో ఉత్తీర్ణత పొందిన వాగ్దేవి, హాసిని, వర్షిత విద్యార్థులను ఆమె అభినందించారు. అంతేకాక పాస్ అయిన విద్యార్థులకు 10,000, 7,000, 500, 5,000,
10,000, 7,500, 5,000 రూపాయలు పారితోషకాన్ని ఆవిడ అందజేశారు. వీటితో పాటు విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్ల అభివృద్ధి కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చేసి ఆమె గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మనం ముందుకు పోవాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. చదువు నేర్పించిన గురువులను మర్చిపోవద్దని విద్యార్థులకు ఆమె సూచించారు. చదువులో రాణించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ కనకతారతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టరో, ఇంజనీరో, ఎనీ బ్రాంచ్ మనం ఏది చూస్ చేసుకున్నామన్నా అన్నిట్లలోనూ పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఏది చూస్ చేసుకున్నా దాన్ని కష్టంతో పాటు ఇష్టపడి కూడా చదవాలి. అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు ఖచ్చితంగా. ఈ 4 Dలు అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికీ నా ప్రాక్టీస్లో కూడా ఈ 4 Dలు నేను ఫాలో అవుతాను. ప్రతిసారి అలానే ఒక పేషెంట్ వచ్చిందంటే అంత బాగుందో చూస్తాను. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుండి నేర్పించారు కాబట్టి అది ఇలా ఇంకా ఈరోజు కూడా ప్రాక్టీస్లో కంటిన్యూ అవుతుంది. సో అన్ని బ్రాంచెస్కి మూలము మన గురువు లేనిదే ఏకలవ్యుడిలాగా సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు టీచర్స్ ఎంతో కష్టపడి మీకోసం వచ్చి అన్నీ చెప్తారు. సో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి, బాగా రాణించండి. అన్నిటికంటే మించి గురువు అన్ని ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, మనకు కావాల్సింది ఫస్ట్ గురువు. పునాది బాగుంటేనే మన బిల్డింగ్ బాగుంటుంది, మన కెరీర్ బాగుంటుంది. సో గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు. సో మీరు అందరూ బాగా చదివి కష్టపడి ఇష్టంతో చదివి అన్నీ సాధించండి. మీరు దాంట్లో ఏది సాధించాలనుకుంటున్నారో ఈరోజు గోల్ ఏర్పరచుకోండి. నేను వచ్చి వర్షాకాలంలో ప్రజలందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ మోహన్ కోరారు. ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ప్రజలతో కలిసి పారిశుద్ధ్య పనులను మరియు పలు వార్డుల్లో వర్షపు నీరు భూమిలో ఇంకడానికి ఇంకుడు గుంతలు కట్టడాన్ని మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో వర్షాకాలంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే రానున్న వేసవి కాలంలో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. 8వ వార్డులో ప్రజలు చెప్పిన సమస్యలను విని అప్పటికప్పుడు చేయించడం జరిగిందని, పలు వార్డుల్లో మురికి కాలువల వెంబడి పిచ్చి మొక్కలు పెరిగిపోయినందున తొలగిస్తున్నామని, వర్షం పడి రోడ్డు గుంతలు ఏర్పడడం వలన ఆ గుంతల్లో డిస్మెంటల్ మట్టిని పోయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వర్షపు నీరు ఇంకడానికి మున్సిపల్ కార్యాలయంలో, స్టేడియంలో, డిఆర్సీ సెంటర్లో, కొత్త బస్టాండ్లో, నర్సరీలో, మండల ఆఫీస్లో, పాత బస్టాండ్, శ్మశాన వాటికలో, కోర్టులో, సింక్ కుంట పార్క్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం జరుగుతుందని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, ఎండి నిజాం, అశోక్, నరేష్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవా ఆయుర్వేదిక్ హెల్త్ సెంటర్లో స్వర్ణప్రాసన శిబిరాన్ని నిర్వహించారు. కోరుట్ల దేవా ఆయుర్వేదిక్లో ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణప్రాసన నిర్వహిస్తారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణప్రాసన ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి గ్రహించి శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం సత్వను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, శరీర కణజాలాలను పునరుజ్జీవింపచేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణప్రాసన కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ గంపలక్ష్మి, డాక్టర్ నరేష్లు తెలిపారు. మరియు మీకు బలంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ శారీరక బలం అనే కాదు, లంగ్స్లో స్ట్రెంత్ వస్తుంది, బ్రెయిన్కి స్ట్రెంత్ వస్తుంది. ఇది ఉండి ఇలా బ్రహ్మీఘృతము, స్వర్ణభస్మము, హనీ మిక్సింగ్లో మేమే సొంతంగా తయారు చేస్తున్నామండి. ఒక ఎండి ఆయుర్వేదిక్ ప్రభాకర్ గారి ఆయుర్వేదిక్ వారి ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాము మేము. కాబట్టి అందరూ వాడుకోవాలి దీన్ని. ఈ స్వర్ణప్రాసన డ్రాప్స్ ఏకమాసాత్ బల మేధావృద్ధి, షట్మాసాత్ వినడంతోనే వాళ్ళకి వచ్చేస్తుందంట. అంటే ఏకమాసాత్ అంటే ఒక్క మాసము నెల మొత్తం వేస్తే వాళ్ళకి మేధావృద్ధి చాలా బాగా బుద్ధి బలం పెరుగుతుంది. ఒకవేళ 6 నెలలు వేస్తే గనక వినికిడితోనే, అంటే ఒక్కసారి ఎవరైనా చెప్తే ఏకసంతాగ్రాహిగా మారిపోయి అంత బుద్ధి బలం పెరుగుతుంది అని చెప్పేసి మన శాస్త్రాల్లో వివరించి చెప్పారండి. ఇది ఇప్పటిది కాదండి, మేము వేయడము శాస్త్రాల్లో చెప్పబడింది, కశ్యప సంహితలో ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పంట సాగు కోసం రైతులు యూరియా కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. తెల్లవారింది మొదలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్ద క్యూ లైన్లలో తమ పాదరక్షలు పెట్టి తమ వంతు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. వానాకాలం పంట సీజన్ ఆరంభం నుంచే రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. పంట సీజన్ మొదలై నెలన్నర తర్వాత వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సీఎం దేశంలోనే రేవంత్ రెడ్డి ఒక్కరేమోనని ఎద్దేవా చేశారు. నేటి వరకు రైతుల కష్టాలు తీరలేదని, నిత్యం యూరియా కోసం అగచాట్లు తప్పడం లేదని ఆక్షేపించారు. పంట సీజన్కు ముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఇవాళ అన్నదాతలు ఇలా క్యూ లైన్లలో అవస్థలు పడాల్సిన అవసరం ఉండేది కాదుగా అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి కేంద్ర సర్కార్ నిర్లిప్తత తోడు కావడంతో మన రైతులు పొలం పనులు వదిలేసి యూరియా కోసం పరుగులు తీస్తున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం కేంద్రాన్ని బెదిరించడం కాదు, రాష్ట్రానికి రావాల్సిన కోటా కోసం కొట్లాడైనా రైతుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురువాన కురుస్తూనే ఉంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా సిర్పూర్ టీ మండలం లోనవెల్లి 5.7, బెజ్జూరు 5.2, పెంచికులపేట మండలం ఎల్కపల్లి 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.6 సెంటీమీటర్లు కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 836 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కిన్నెరసాని, ముర్రేడు, జిల్లేరు, తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోనూ పలుచోట్ల లో లెవెల్ వంతెనలు మునిగిపోయాయి. మున్నేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా చిన్న మండవకు చెందిన పశువుల కాపర్లు గురువారం మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసులు పడవల సాయంతో కాపాడారు. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిశాయి. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభకు ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఏ పథకాలు ఆపలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిందని, దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ 12 లక్షలు ఇస్తామన్నారు. 2 సార్లు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిందని, కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని ఇప్పటికీ అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా లింగంపేటలో దళితుడైన మాజీ ఎంపీపీ ముదాం సాయిలను పోలీసులు బట్టలు ఉడదీసి అవమానించారని, దానికి జరిగిన అవమానం తెలంగాణలోని దళితులందరికీ జరిగిందని కేటీఆర్ అన్నారు. అవమానం జరిగిన సాయిలకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సాయిలు ఇంటి వద్ద కేటీఆర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమడుగు సురేందర్, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ జడ్పీ చైర్మన్ రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు. నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం. తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుందామా లేదా? తీసుకుంటాం. గట్టిగా కష్టపడతాం. తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది.
ఏఐసిసి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలోనే ఉన్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో కేబినెట్ సమావేశం వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించిన వెలిచాల రాజేందర్ రావు. జగిత్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామస్తుల వినూత్న నిరసన. బురద రోడ్లపై వరి నాట్లు వేసిన గ్రామస్తులు. నేరాల నియంత్రణలో నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగ్రత్తల పాత్ర కీలకం. పోలీస్ జాగ్రత్తలకు నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఐపీఎస్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం. 10 మంది విద్యార్థులను కరిచిన ఎలుక ఆసుపత్రికి తరలింపు. ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని వివిధ దేవాలయాల్లో మహిళలు భక్తుల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.